నమస్తే అండి. మాది ఎస్ఆర్ డైరీ ఫామ్. అన్నాలు కర్నూలు ఇచ్చామండి. 12 ఆటలు ఇచ్చాం. ఇక్కడ చుట్టుపక్కల 4 డైరీ ఫామ్ తిరిగారు. రేట్లు సెట్ అవ్వదంట. మన దగ్గర ఫోన్ చేయరు. మీరు కూడా బయట వాళ్ళు ఎలా చెప్తారు, రేట్లు ఎలా చెప్తారు అని అడిగారు. కాదండి, ఒకసారి వచ్చి చూడండి ముందు. తర్వాత దాన్ని బట్టి మీకు రేట్లు నచ్చితే తీసుకోండి. ఒక 60 ఎంత అన్నా 60 ఏట్లో మనోడు అన్ని 12 ఆటలు నేర్చుకున్నాడు, సెలెక్ట్ తీసుకున్నాడు. ఈ పెద్ద ఆయన ఏమో 5 తీసుకున్నాడు, మనోడు 6 తీసుకున్నాడు. ఈయన అయితే 1 తీసుకున్నాడు అండి. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? మేము కర్నూలు నుంచి వచ్చాము. మేము 4 డైరీ ఫామ్ అయితే తిరిగాము, కానీ ఎక్కడ సరైన రేట్ అవైలబుల్ లేక ఎస్ఆర్ డైరీ ఫామ్ కాల్ చేసాము. మీరు కూడా ఇలానే రేట్లు ఎక్కువ చెప్తుంటే, లేదన్నా మీరు ఒకసారి వచ్చి చూడండి. సరైన రేట్ ఉంటే మీకు మరి అడుగుతున్నారు. మాకు ఇలా రేట్లు సరిపోయినాయి. 12 దూళ్ళు తీసుకున్నాం. వాళ్ళు ఫ్రీ ట్రాన్స్ఫర్ కూడా మాకు అవైలబుల్ చేసినారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ మొత్తం ఒక 60 దూళ్ళు ఉంటాయి. అందులో మీరే కదా ఎరుకున్నారు? నేనేం చెప్పలేదు. బయటకు వచ్చారు, మీరు కట్టుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నా? ఫ్రీ ఇచ్చారు. సరే అండి, మన దగ్గర ఎవరైనా రావచ్చా? రావచ్చా. హాయ్ ఎవరివన్, ఎస్ఆర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రెసెంట్ అయితే పడ్డలు ఉన్నాయి, అంటే రెడీ టు హీట్ కు తీసుకుపోయిన ఒక 2 నెలలకు 3 నెలలకు హీట్ కు వచ్చే పడ్డ దూడలు ఎక్కువ ఉన్నాయి. వివరాలు అడిగి తెలుసుకున్నాము, ధరలు ఎట్లున్నాయో మొత్తము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి, మాది ఎస్ఆర్ డైరీ ఫామ్. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కారణం. మన దగ్గర ఎప్పుడు 70-80 దూడలు ఉంటాయండి. ఎప్పుడు సంవత్సరం ఉంటాయి, సంవత్సరంన్నర ఉంటాయి, 2 ఉంటాయి, 2.5, 3 దాకా ఉంటుందండి. ఇంకా ఆల్రెడీ ఇది 7 చేయించండి. ఇది దీనికి సో దీనికి ఆల్రెడీ సెమ్మన్ పడిందంటే ఎన్ని రోజులు అవుతుంది బ్రదర్ చేపించి? కరెక్ట్ గా 10 రోజులు అవుతుందండి. మీరు చేపించారా? నేనే చేయించి వీడియో కూడా ఉందండి. ఓకే, తీసుకున్న వాళ్ళకి కావాలంటే మీరు వీడియో కూడా వీడియో కూడా ఉందండి. ఇప్పుడు ఈ టైప్ ఉన్నటివి ఎంత ధరలో పడతాయి బ్రదర్? అంటే హీట్ కి వచ్చేటివి ఎంత ధరలో పడతాయి? తక్కువ రేట్ ఎంత ఉంటాయి మీ దగ్గర? హీట్ అయితే ఉందండి 40,000 కానీ 60,000 దాకా ఉన్నాయి. 40,000 కానీ 60,000 హీట్కి వచ్చి ఇప్పుడు ఇదైతే సెమెన్ వేయించారు మీరు? చేయించండి బ్రదర్. ఇప్పుడు ఈ దూడ ఎంత పడుతుంది బ్రదర్? ఏదన్నా ఈ దూడ ఎంత ఉంటుంది వయసు? ఇది 3 అండి. 3 కూడా 2.5 ఏమో అక్కడ ఉన్నాయి. ఉన్నాయేమో లోన్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ లోపల కూడా ఉన్నాయి, అన్ని చూద్దాము దూడలు. ఇక క్వాలిటీ చూడండి, దీని క్వాలిటీ ఇది సైజు రింగు. ఓకే, ఇప్పుడు తయారవుతే రేపు పొద్దున 1.70, 1.60 చూడండి. ఇంకా లోన్ ఉన్నాయి అనుకోండి, చూడండి. సో ఇది అట్లా క్వాలిటీ అదండి. ఇంకా వెనకాల మలుగు సరే. క్వాలిటీ దూడలు తీసుకోవాలనుకుంటే ఇలాంటి క్వాలిటీ తీసుకోవాలి. ఒకసారి బాడీ స్ట్రక్చర్ చూడండి. క్వాలిటీ 4 రూములు కూడా సమానంగా ఉండాలండి. క్వాలిటీ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మదర్ ఎన్ని ఇచ్చిండొచ్చు బ్రదర్? 8 ఇచ్చిందండి. 8 ఒక రోజు 16 లీటర్లు అండి. ఇప్పుడు సైజు లెంత్ ఉండాలండి. ఇప్పుడు తీసుకునేది లెంత్ బట్టి ఉంటుంది అనుకోండి. తీసుకోండి సైజు. ఇంకోండి చిన్న కొమ్ము. ఓకే, 2 స్పూన్లు వేసినాయండి. ఇంకా లోన్ ఉన్నాయండి. చూడా ఇప్పే ఇవన్నీ పెద్ద సైజు ఉన్నాయి. పడ్డ దూడలు 3 సంవత్సరాలు అట్లుంటాయి వయసు. అన్ని కూడా అంటే ఒక 2 నెలలు అటు ఇటు ఉండొచ్చు. క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు పడ్డ దూడలు. ఇవన్నీ ఇంకా ఇది ఉంది కదా, ఇది నీకు 2-3 నెలల్లో హీట్కి వస్తుంది. ఇది అబ్బాయి హీట్కి వచ్చిందండి. ఆల్రెడీ హీట్కి వచ్చింది. ఇప్పుడు హీట్కి వచ్చింది అంటే ఎలా గుర్తు పెట్టుకోవాలి? అంటే ఎవరికైనా అంటే కొంతమంది రీసెంట్ గా స్టార్ట్ చేస్తుంటారు. పడ్డలు గురించి పెద్ద అవగాహన ఉండదు. తీగలు వేస్తుందండి ముందు. ఆల్రెడీ హీట్కి వచ్చి ఉందండి. ఇది పొద్దు నుంచి అంటే కుదురు కూడా ఉండదు. కుదురు ఉండదు. ఇంకో చూడండి, ఇప్పుడు ఇప్పితే కూడా పారిపోతుందా? ఇప్పితే కుదురు ఉండదండి అసలు. ఇంకోటి బయట రాకుండా అసలు కుదరట్లేదు. ఇంకోటి ఎప్పుడు ముందు స్టార్ట్ తీగలేస్తాయండి. ఇంకోటి తీగలు. ఓకే, సైడ్ ప్రెసెంట్ అయితే హీపర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి పెద్ద 3 సంవత్సరాలు 15 ఉన్నాయండి. ఇప్పుడు 15 ఉన్నాయి. 3 సంవత్సరాలకి 15 ఉన్నాయి అంటే వీళ్ళ దగ్గర ప్రెసెంట్ అయితే పెద్దటే ఉన్నాయి. ఈ 15 కూడా పెద్ద సైజులు ఉన్నాయి. ఇవ్వండి సైజ్ అన్ని ఇవ్వండి. బయట ఉన్నాయి. మళ్ళీ 2.5 అండి. ఇది 2.5 సంవత్సరాలు. ఇది 2.5. ఇంకోటి ఇది 2.5. దీని వయసు ఎంత బ్రదర్? ఇది 3 అండి. 3 ఆల్రెడీ ఇది ఇటుకు వచ్చిందండి. ఇది ఇట్లా ఉందండి ఆల్రెడీ. ఇప్పుడు మీ దగ్గర దూరాలు ఉన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంది? ఇక్కడ 10 తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. ఎక్కడికైనా సరే. అదే 5 తీసుకుంటే డీజిల్ అలాగే కొడుచుకోమండి. ఆల్రెడీ మన కర్నూలు పంపండి, తెలంగాణ కోదాడ పంపం. పడ్డాలా?
ఇంకా ఈడే కూడా ఉందండి మీకు. నేను నచ్చిన నిన్న 18 కొన్నారండి అలా. ఓకే, ఎక్కడ వాళ్ళు? ఏంటి ఎక్కడ సైడ్? హైదరాబాద్ అవుతుందండి. వాగులపల్లి ఏదో పేరు చెప్పారండి అలా. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న వాళ్ళు? ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. 10 తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. ఆల్రెడీ 18 తీసుకున్నారండి అలా. ఎలాంటి తీసుకున్నారు బ్రదర్? పెద్ద సైజ్? 2.5 కడ తీసుకున్నారు. 2 అంటే దీనికంటే చిన్నది ఈ బ్యాచ్, ఇలాంటి బ్యాచ్ అండి. ఇంకోటి ఇంకా నా పక్కన బ్యాచ్, ఇంకోటి ఆ పక్కన 2. ఓకే, ఇంకా అది అండి బయట ఉన్నాయి కూడా. ఎంత పడ్డాయి బ్రదర్ వాళ్ళకి యావరేజ్ గా? 25,000 పడ్డాయండి ఒకటి. 25,000 పడ్డాయి. అంటే వాళ్ళు గుంపుగా మాట్లాడుకున్నారా లేకపోతే ఇండివిజువల్ గా? అంటే 2 సంవత్సరాలు ఒకసారి మాట్లాడుకోవడం, 2 సంవత్సరాలు ఒకసారి మాట్లాడుకోవడం, అట్లా మాట్లాడుకున్నారు. వింటున్నారు కదండి. ఇప్పుడు కొత్త వాళ్ళు తెలియదు ఏమనుకున్నారండి. ఇప్పుడు ఇలా చూడండి, వరుస ఎలా ఉందా? వరుస పరంగా మాట్లాడకూడదండి. మన నచ్చిన క్వాలిటీలు ఇరుగు రమ్ములు, నాడు కంటే చూడాలండి. సైజులు చూసుకుని పక్కన కట్టించుకుని తోడేసి చూడాలి. అలా కట్టించుకొని తీసుకుని మీకు నచ్చింది చూడాలండి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 10 ఇలా చెప్పంటారండి. ఏం చూడకుండా ఏం చూడకనన్నా. ఇప్పుడు ఇది ఉందండి, సపోజ్ ఉండండి, ఇది క్వాలిటీ ఉంటది, ఇది క్వాలిటీ ఉంటదండి. దీని రేటు సమానం పడిపోతుందండి 10 తీసుకుంటే వరుసగా. అవునులేండి. ఇది బయటకి ఇప్పమనాలా. ఇదే క్వాలిటీ తీసుకోవాలండి. ఇందులో నాసి మోడల్ పోతుందని తెలియకుండా ఉన్నారు అలాగా. అంటే తీసుకుంటే ఏంటంటే లాట్ మీద తీసుకునేటప్పుడు నువ్వు నాసిది వచ్చేసి దగ్గర 3-4 డిఫరెన్స్ అనేది కూడా. సపోజ్ అనుకోండి, ఇది 40,000 అనుకుందాం. ఇప్పుడు దీని పక్కన ఉందండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 30,000 కూడా 40,000 వెళ్ళిపోతాయండి. అదే చూసుకోవాలంటే చాలా మందిని నాసి మోడల్ సమానంగా వెళ్ళిపోతాయండి. ప్రతిది బయటకి ఇప్పమని వాళ్ళు నచ్చింది కట్టించుకొని 4 రూములు చూసుకొని అప్పుడు కొనుక్కోవాలండి. తెలియక ఏం చేయాలంటే లాట్ మాడేసుకుంటారు, అలా దెబ్బ అవుతారండి. అది చాలా మందికి అదే చూసుకోవాలండి మెయిన్. ఇండివిజువల్ గానే మాట్లాడుకోవాలి. మన నచ్చింది తీసుకొని డబ్బులు పెడతాం కదండి. రేపు పొద్దున్న తయారైతే రేట్ ఉండాలండి. ఇప్పుడు మేపున్న ఇల్లు ఉండదు కదండి. ఇప్పుడు మేపున్నది క్వాలిటీ తోటి వెళ్తుంది, క్వాలిటీ లేదు రేట్ వెళ్తుంది. మరి అవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు చిన్న దూడలు బెటరా, మిడిల్ ఏజ్ దూడలు? అంటే చిన్న దూడలు అంటే సంవత్సరం దూడలు, మన 2 సంవత్సరాల దూడలు బెటరా, లేకపోతే ఇలాంటివి హీఫర్స్ అంటే రెడీ టు హీట్ కు వచ్చేటివి తీసుకుపోయి ఇమీడియట్ గా 2 నెలలకు 3 నెలలకు సెమన్ వేసుకునేవి, ఇలాంటివి బెటరా? బెటర్ ఏది మనం బెటర్ చెప్పడానికి ఏముందండి. ఇప్పుడు మేపుకుంటూ తొందరగా తయారైపోవాలనుకోండి ఈ టైప్ తీసుకోవాలండి. నాకు అవసరం లేదండి వాటి గురించి. నాకు ఓన్లీ పామాల తోటలోని ఏంటండి సర్వీస్ తోటలు ఉన్నాయి కదండి, కొబ్బరి తోట అలాగే వేసుకుంటాను అన్నవాడికి ఏమో సంవత్సరంన్నరండి చిన్నవి. చిన్నయండి సంవత్సరం. అదే నాకు వీటి మీద నేను బతుకుతాను అన్నవాడు అయితే 3 తీసుకోవాలండి. ఇమీడియట్ గానే వచ్చి దాని మీద అంటే ఏమంటారు పాలకు పెట్టుకునేటోళ్ళు అట్లాగండి. డైరీ పెట్టుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ 3 వేసుకోవాలండి. బ్రదర్ ఇప్పుడు ఇలాంటివి తీసుకొని ఒక అంటే మనకు నిండు సుడి మీద అంటే 9 నెలలు కానీ లేకపోతే నిండు సుడి మీద అమ్ముకునేటోళ్ళకు ₹1 మిగులుతుందా? ఎంత మీద మిగులుతుంది? మిగులుతుంది అండి. ఇప్పుడు సపోజ్ ఇది 50 పెట్టుకున్నారనుకోండి, 150,000 140,000 వద్దండి. ఈ రేట్లు బట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు రేట్లు వేస్తున్నారు డైరీలో ఎలా ఉన్నాయండి రేట్లు. ఆ రేట్లు బట్టి చూసుకొచ్చండి. ఇది ఇందులోనే ఇదిగోండి ఈ సైజ్ ఎలా ఉందండి, ఇది హెవీ సైజ్. ఇటువంటి క్వాలిటీ ఇదే రేట్ వద్దా. ఇంకోటి ఇది సేమ్ దీనికి 2 నెలలు డిఫరెన్స్ అండి. ఇది ఎలా ఉందండి, సన్నగా ఉందండి. అదే డిఫరెన్స్ చూసుకోవాలండి. సేమ్ దీనికి 2 నెలలు తేడా వయసులోనే. ఇది ఎలా సైజు పెరిగింది, బాగా లావు ఉంది, క్వాలిటీ ఉందంటే రేపు తయారైనా కూడా 150 గ్యారంటీ అండి. ఇది తొలేత మీద. అదే మలిసూర్ రైతులోకి 170 2 లక్షలు కూడా వెళ్ళిపోతుంది. ఇదే క్వాలిటీ నిలబడితేనే మీకు కూడా. ఇప్పుడు 1,00,000 పైన పడ్డదూడ పోవాలనుకుంటే దానికి తగ్గట్టు సైజు రావాలా, స్ట్రక్చర్ రావాలా, అడ్డర్ క్వాలిటీ రావాలా, రింగ్ ఉండాలా, ఇలాగ అట్టర్ ఉండాలండి. ఇలాగా ఇలా పైన సైజు ఉండాలా, ఇంకోటి క్వాలిటీ ఇలా ఉండాలా. ఇలాగా వెనకాల కూడా ఈ స్ట్రక్చర్ ఇలా ఉండాలండి వెనకాల. కానీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కాబట్టి ఈజీగా మనం ఎంత అవుతుంది ఎంత సైజ్ అవుతుంది అనేసి పసి కడుతున్నాం. కానీ సంవత్సరం దూడలు చాలా మంది సంవత్సరం దూడలు తీసుకుంటారు, వాటిలో కొంచెం నాసులు ఎక్కువ తీసుకుంటుంటారు. తెలియదండి అవి వాళ్ళకి తెలియదండి. రేపు పొద్దున ఎటువంటి వస్తో తెలియదు. దాని కొమ్ము రింగ్ దొరికిద్దా తెలియదు. సంవత్సరం దూడలకి అయితే మాత్రం గెస్ చేయడం అంటే పూర్తి నాలెడ్జ్ అంటే ఏమంటారు బ్రీడ్ మీద పూర్తి నాలెడ్జ్ ఉండేటోళ్ళు కూడా అంటే ఒకసారి గెస్ చేయడం కష్టం ఉంటుంది. ఆడికాడికి నాలెడ్జ్ ఉండేటోళ్ళకి మాత్రం సగం తెలియదండి. ఇప్పుడు మేము చేసినా కూడా మాకు తెలియదండి అది ఏ టైప్ లో వెళ్తుందో. మనం చెప్పడం వరకు ఇప్పుడు తల్లి ఉందండి, ఇంకోటి దీని తల్లి రింగ్, ఇంకోటి మీద రింగ్ రాలేదు. ఓకే చెప్తున్నానండి అలా టెక్స్చర్ బట్టి. సంవత్సరం అయితే చెప్పడం కొంచెం కష్టం అండి. ఇదైతే ఓకే. ఇప్పుడు ఇదైతే రింగ్ తిరిగింది కాబట్టి ఆటోమేటిక్ ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. 2 ఓకే 2 ఇయర్స్ 1 మంత్ 2 ఇయర్స్ నుంచి అయితే తెలిసిపోతుంది కరెక్ట్ గా. అది ఏ టైప్ కొమ్ము తిరుగుతుందో కూడా తెలిసిపోతుంది. 2 ఇయర్స్ గ్యారంటీ రావాలండి. 1 ఇయర్ అయితే తెలియదండి.
ఎంత సీనియర్ నేను రింగో గింగ్ అంటున్నా కానీ ఆయన నమ్మకలేదండి. ఓకే. మనకి వీటి మీద ఏమనుకున్నారా, ఉమ్. రేపు పొద్దున ఇవి ఎలా ఉన్నా పర్లేదు అన్నవాడు దేమతో కొనుక్కోవాలండి. ఓకే. ఎలాగున్నా పర్లేదు అన్న ఆలోచన కొనుక్కోవాలి. రేపు పొద్దున రింగ్ అయిపోతే నీ తయారు చేసి కూడా డబ్బులు వచ్చేస్తా అంటే ఏమి మీరు అనేది సంవత్సరానికి ఎట్లయినా పర్లేదు అనే వాళ్ళు తీసుకోవాలంటారు. తీసుకోవాలండి. ఇప్పుడు అంతేగాని రేపు పొద్దున రింగ్ అయిపోద్దండి, నాకు సైజ్ అయిపోద్ది, నేను వాటి మీద ఏదోలాగా రూపాయి దాచుకుంటాను అన్నోడు పని అవుతాం. సంవత్సరం తీసుకున్నారు తీసుకుంటే అది తెలియదండి మరి ఏ టైప్ లో వద్దాం. అవునండి, సగం దాంట్లో సగం డింగు రావచ్చు, సగం గ్రేడ్ మురా టైప్ రావచ్చు. కనీసం అంటే సంవత్సరం తీసుకుంటారు ఏంటంటే కొంచెం బాడీ స్ట్రక్చర్ చూసి బాడీ కలర్ ఉండి కొంచెం అలాంటి జెడ్ బ్లాక్ ఉండాలండి. ఆ టైప్ ఎలా ఉంది ఇంకోటి అది 3 అండి. ఇది పడ్డ ఆల్రెడీ సెమన్కి వచ్చిందండి. ఇంకోటి ఇలాంటి జెడ్ బ్లాక్ ఉండాలి, బ్లాక్ ఉండాలండి. ఇలా ఇంకోటి టెక్స్చర్ ఎలా ఉండాలి, ఇంకోటి పైన చూడండి ఈ సైజ్ ఉండాలి, ఇంకోటి కొమ్ము ఎలా ఉండాలి. ఎవరన్నా రైతులు వచ్చినా కూడా నిలబడతారండి ఇటువంటి క్వాలిటీ ఉంటే. క్వాలిటీ ఎవరైనా సరే క్వాలిటీ కోసమే కదా క్వాలిటీ. ఇప్పుడు ఇది ఉందండి, ఎలా నిలబడ్డారని వచ్చి ఎంతమంది వచ్చినా మన ఈడ కూడా వేయలేదు, నీ వర్క్ జరుగుతుంది పని, దానివల్ల ఈడేయలేదు. మీరు ఎప్పుడు వేయరండి 2 నెల అవుద్ది, మళ్ళీ ఈడేయలేదండి నేను. మళ్ళీ ఇవన్నీ తెచ్చాక మళ్ళీ మీకు ఫోన్ చేసాం. ఓన్లీ ఇక్కడ ఎండుగడ్డి పెడుతున్నారు. అదిగోండి మీరే చూస్తున్నారు కదా ఎండుగడ్డి, అదిగోండి. ఎందుకంటే ఇది అసలు 0 మైనస్ అండి ఇది. దీనివల్ల ఖర్చు ఏమి ఉండదు. ఓకే. ఎండుగడ్డి మన టైంకి 2 పూటలు పెట్టుకోవాలండి. రాత్రి కానీ గడ్డేసారు అనుకోండి, పొద్దున్న 8-9 గంటలకు నీళ్ళు పెట్టుకోవాలండి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి. ఓకే, చూసుకోవచ్చు. ఎస్ఆర్ డైరీ ఫార్మ్ దగ్గర పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మాత్రం మీకు హీఫర్స్ 3 సంవత్సరాల హీఫర్స్ ఎక్కువ ఉన్నాయి. సంవత్సరం దూడలు, 1.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. రాజమండ్రి దగ్గర కాట్రోలపల్లిలో ఉంటాయి దూడలు. థ్యాంక్ యూ.